దాడులు, ర్యాబిస్ మరణాలు పెరుగుతూ ఉండటంతో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీధి కుక్కల అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. కుక్కల వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. వీధి కుక్కల అంశం జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై కుక్కల దాడిలో గాయపడిన లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. వీధి కుక్కల అంశంపై పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం గత 5 ఏళ్లుగా వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ఉన్న నిబంధనలను రాష్ట్రాలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ప్రస్తుతం ఈ దుస్థితి తలెత్తినట్టు అభిప్రాయపడింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. వీధి సునకాలపై ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోమని సుప్రీంకోర్టు సూచించింది. రోజుకు పెరుగుతున్న వీధి కుక్కల సమస్య భావోద్వేగ భరిత అంశమని సుప్రీం తెలిపింది. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు వ్యవస్థీకృత ప్రాంతాలు, రోడ్లపై సంచరించే జంతువులను తొలగించాలన్న కోర్టు ఉత్తర్వును సవరించాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. గుజరాత్కు చెందిన ఒక న్యాయవాదిని పార్కులో కుక్క కరిచిందని, దాన్ని పట్టుకోవడానికి అధికారులు వెళ్లినప్పుడు జంతు ప్రేమికులు వారిపై దాడి చేశారని న్యాయస్థానం పేర్కొంది. 4 రోజులుగా ఈ విషయంపై వాదనలు వింటున్నామని పేర్కొంది. అయితే కార్యకర్తలు, ఎన్జీఓలు తమను ముందుకు సాగనివ్వడం లేదని, దీంతో కేంద్ర రాష్ట్రాల అభిప్రాయాలను వినలేకపోతున్నామని అత్యున్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం వీధిలో ఉన్న ప్రతి కుక్కను తరలించాలని తాము చెప్పలేదని, కేవలం సంస్థలు, కార్యాలయాల నుంచే మాత్రమే వాటిని తరలించామన్నామని పేర్కొంది. అదేవిధంగా జంతువుల జనన నియంత్రణకు సంబంధించిన నిబంధనలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం సూచించింది. వీధి కుక్కల దాడుల వల్ల రేబీస్ మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, వాటికి స్టెరిలైజేషన్ చేయాలని కోర్టు గతేడాది నవంబర్లో ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, పార్కులు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న సునకాలను వ్యాక్సిన్లు వేసి ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని న్యాయస్థానం సూచించింది. అదేవిధంగా కుక్కలు లోపలికి వెళ్లకుండా కంచెలు వేయాలని పేర్కొంది. ఈ ప్రాంగణంలో కుక్కలు లేవని నిర్ధారించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఏ కారణమైనా వాటిని పట్టుకున్న చోటే వదిలివేయవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. వీధి కుక్కల అంశంపై గతేడాది నవంబర్ 7న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలిచ్చింది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లలో కుక్క కాటులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ప్రాంతాల్లో కుక్కల బెడద లేకుండా చూడాలని ఆదేశించింది. స్టెరిలైజేషన్, టీకాల తర్వాత షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. తిరిగి పట్టుకున్న స్థలాల్లో విడిచిపెట్టొద్దని 3 న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. అలాగే రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేల నుంచి అన్ని పశువులు, ఇతర వీధి జంతువులను తొలగించేలా చూడాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. గతేడాది జూలైలో కూడా ఇలాంటి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు లేకుండా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కుక్క కాటు కారణంగా ఒక్క రేబీస్ మరణం జరగకూడదని తెలిపింది. అడ్డుకునే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రత్యేక తాణా స్థలాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోర్టు ఆదేశించింది. బహిరంగంగా ఆహారం ఇవ్వడానికి అనుమతించబడదని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఇదే మాదిరిగా ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కల బెడద విషయంలో సుప్రీంకోర్టు ఉండదలుచుకోలేదని ఇప్పటికే ధర్మాసనం పలుమార్లు చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. వీధి కుక్కల సమస్య ఉందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నప్పటికీ దానికి పరిష్కారం మాత్రం సాధ్యపడటం లేదు.
వీధి కుక్కల బెడదను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను సుప్రీం ఆదేశించింది. వీధి కుక్కలు హఠాత్తుగా దాడి చేస్తే ఆ బాధ్యత ఎవరిదని సుప్రీం ప్రశ్నించింది. వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ఉన్న నిబంధనలను రాష్ట్రాలు సరిగా అమలు చేయకపోవటం వల్లే ప్రస్తుతం ఈ దుస్థితి తలెత్తినట్లు అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.